నరసాపురం జనసేన వీర మహిళా విభాగం నుంచి మాట్లాడుతున్నానండి. ఆదినాయకుడు పెట్టిన ఈ జనసేన కవాతుని బాగా విజయవంతంగా పూర్తి చేయాలని నరసాపురం నియోజకవర్గం నుంచి వేల కొద్ది అందరూ కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు, అలాగే ఒక 100 బస్సులు, కార్లు, ఒక 600 బైకులతో చాలా భారీ ఎత్తున మాకు వెళ్తున్నామండి మేము ఈ కవాతుకి. ఆయన ఏదైతే చెప్పారో నవ సమాజం కోసం, నిరుద్యోగత లేని యువత కోసం, అలాగే కులమతాతులకు అతీతమైన సమాజం కోసం అని ఏదైతే చెప్తున్నారో పవన్ కళ్యాణ్ గారు, దానికోసం ఆయన చెప్పిన ఈ భారీ కవాతుని ప్రపంచం మొత్తం తెలియాలి. జనసేన అంటే ఏంటో తెలియాలి. ప్రపంచం నలుమూలల నుంచి కూడా వస్తున్నారండి. హైదరాబాద్ నుంచి అయితే, ఎక్కడి నుంచి అయితే అసలు ఇప్పటికే అక్కడ చాలా జనం ఉన్నారంట. మేము కూడా చాలా వెళ్తున్నాం. ఈ కవాతు చాలా విజయవంతంగా జరగాలని, జరిపించాలని. జై జనసేన, జై జై జనసేన. నరసాపురం నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నామండి. ఇలా మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆశయాల మేరకు ధవళేశ్వరం కవాతు కార్యక్రమానికి ఇవాళ నరసాపురం నియోజకవర్గం నుంచి 40 నుంచి 50 బస్సులు, అలాగే 100 నుంచి 120 కార్లు, 600 నుంచి 700 బైకులతో ఇవాళ భారీ ఎత్తుగా తరలి వెళ్తున్నారు. 6000 నుంచి 8000 వరకు జనంతో చాలా భారీ ర్యాలీతో ఇవాళ నరసాపురం నియోజకవర్గం నుంచి తరలి వెళ్తున్నారు. అలాగే ఈ కార్యక్రమం ఇవాళ గిన్నిస్ రికార్డ్ ఎక్కే స్థితిలో కనపడుతుందని మేము అందరం కూడా ఆశిస్తున్నాం. అలాగే ఈవేళ వీర మహిళలు కూడా, అమ్మ మీరు ఇవాళ 3 లక్షల నుంచి 4 లక్షల మంది ఉంటారు, రావద్దు, కొంచెం ఇబ్బంది పడతారేమోనంటే ఆయన పడ్డ కష్టంతో మేము పడ్డ కష్టం చాలా తక్కువేమో అని మేము వీర మహిళలుగా మేము ముందుకు వస్తామని చెప్పి అనేక మంది వీర మహిళలతో సుద్ధా వీళ్ళ ఎదరికొచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని ఆశతో, ఆశయాలకి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని ఆయన అనుకునే దాని మీద ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా చేయాలనే ఆశతో ఈ జనం అందరూ కూడా తరలి వెళ్తున్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయాలని మేము కూడా ఆశిస్తూ ఈ నరసాపురం నియోజకవర్గం ప్రజల తరపున, జనసేన తరపున అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ జై జనసేన, జై జనసేన, జై జనసేన. అందరూ జన సైనికులు అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి రావటం, వాళ్ళ అరేంజ్మెంట్స్ వాళ్ళే చేసుకుంటూ, వాళ్ళ యొక్క ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ వాళ్ళే చేసుకుంటూ ఈ రకంగా రావడం అనేది ఇంతకుముందు ఎప్పుడు మనం చూడలేదు. ఈ స్పందన కేవలం జనసేనకి, పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపుకి మాత్రమే ఇది సాధ్యమని చెప్పేసి నేను ఇవాళ ఘంటాపదంగా కూడా చెప్పగలుగుతున్నాను. అలాగే అందరికీ, సైనికులందరికీ కూడా నేను విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా చాలా క్రమశిక్షణ, జనసేన అంటేనే క్రమశిక్షణ మారిపోయారు అని చేత ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా క్రమశిక్షణతో వెళ్ళి ఎక్కడ ఏ రకమైనటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటూ చక్కగా కార్యక్రమం అటెండ్ చేసి సేఫ్గా అందరూ తిరిగి రావాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. అందరికీ ఏ రకమైనటువంటి మెడికల్ హెల్ప్ కానీ ఎక్కడైనా ఏదైనా హెల్త్ ప్రాబ్లం కానీ వచ్చినట్టయితే జన సైనికులు అందరూ కూడా డైరెక్ట్గా నా నెంబర్కి కాల్ చేయొచ్చు. నేను కూడా ఫాలో అవుతూనే ఉంటాను. అంబులెన్స్ కూడా ఫాలో అవుతుంది. నేను వారి యొక్క ఇవన్నీ కూడా మెడికల్ నీడ్స్ అన్నీ కూడా అటెండ్ అవుతానని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. సో మంచి పేరు తీసుకోవాలి. ఈ వచ్చినటువంటి జోష్, ఈ ఊపు ఏదైతే ఉందో ఈ స్పందన మన ఎలక్షన్ వరకు కూడా కంటిన్యూ అవ్వాలని చెప్పేసి ఈరోజు స్పందన చూసినట్టయితే నరసాపురంలో జనసేన గెలుపును ఆపుకునేటువంటి శక్తి ఇంకెవరికే లేదు. జనసేన గెలుపు ఇవాళ ఖాయమైపోయిందని చెప్పేసి For more updates, please subscribe 99 TV Telugu.